హాయ్ హలో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన వెస్టీ సప్లిమెంట్ నుంచి ఇంకొక మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మీ పేరేమి? సాలిబి అనే మేడం కంటిలో రెటినా మీద పోరా వచ్చి కంటి ప్రాబ్లంకి మన దగ్గర సప్లిమెంట్స్ వాడారు. ఆమె కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాము. ఎన్ని నెలలు అయింది మీరు వాడబట్టి? 3 నెలలు, 2 నెలలు, 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి వాడుతున్నారు. అది నల్లగుడ్డు మీదకి ఉన్న పొర ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? మీ మాటలు చెప్పండి. తెల్లగుడ్డు దాకా వచ్చింది. ఇంతకుముందు నల్లగుడ్డు మీద మొత్తం పొర ఉన్నది, అంతే కదా? ఇప్పుడు మొత్తం తగ్గి కిందికి వచ్చేసింది. ఓకే, ఎట్లుంది ఫుడ్ సప్లిమెంట్స్? మీకు నచ్చినాయా? రిజల్ట్ వచ్చిందా మీకు? మీ మీ తెలిసిన వాళ్ళకు చెప్పొచ్చా? చెప్పడం వల్ల మంచి చేసినట్టు చెడు చేసినట్ట? అది ఆపరేషన్ చేయించుకోవాలంటే మనకి ఎన్ని తిప్పలు అయితే మొత్తం హాస్పిటల్లో ఉండాలా కంటికి. అదే దాని గురించే నేను ఇప్పుడు అదేం లేకుండా మీకు రిజల్ట్ వచ్చింది. దాని గురించే లేకుండా నాకేం బాధ ఏం లేదు. మీరు వాడిన సప్లిమెంట్ ఇప్పుడు డ్యూటీ కాడ కష్టం అవుతుంది. 2 రోజులు అయితేనేమో తీసేస్తామంటుండ్రు. దాని గురించే నేను ఆలోచించిన. లేకపోతే ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? సాఫ్ట్వేర్ దాంట్లోకి హౌస్ కీపింగ్ పనికి వెళ్తారా? దాని గురించి నేను లేకపోతే పోయి ఆపరేషన్ ఏం చేపించుకుంటే మళ్ళీ ఈ డ్యూటీ పోతుందని. అవును, సెలవు అవుతుంది కదా. కానీ అయినా కూడా మీకు ముందులాగా ఉండదు కన్ను. ఎంతైనా ఆపరేషన్ చేయించుకున్నది వేరే, మనకు న్యాచురల్గా తగ్గేది వేరే. అదే దాని ఇంకా ఎన్నన్నా కానీ చేయించుకున్నాక ఇంకా అవన్నీ మనం ఏం కాదు. మీరు ఏమేమి వాడారు? ఏమైనా దాని పేర్లు గుర్తున్నాయా మీకు? కొన్ని డబ్బాలు చూసి గుర్తుపడతారు. డబ్బాలు ఉన్నాయి, పేరు తెలియదు మీకు, డబ్బాలు చూస్తే గుర్తుపడతారు. సో మేడంకి ఏమేమి ఇచ్చామంటే నోని, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, దాంతోపాటు ఐ సపోర్ట్, జస్ట్ ఇవే ఇచ్చాము. దీంతో 5 monthsలో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.